మేడ్చల్లో అర్ధరాత్రి పోలీసుల స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. రహస్యంగా మూగజీవాల రక్తం సేకరిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. కీసర పిఎస్ పరిధి సత్యనారాయణ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ముఠా మటన్ షాపులో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్నట్లు గుర్తించారు. మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ను కూడా అరెస్ట్ చేశారు. అలాగే 180 రక్తం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ ముతి. మేడ్చల్లోని నిన్న అర్ధరాత్రి పోలీసులు ఒక జాయింట్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. అయితే ముఖ్యంగా అక్కడ రహస్యంగా మూగజీవుల రక్తం సేకరిస్తున్న ముఠాని చాకచక్యంగా పోలీసులు అయితే అరెస్ట్ చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా కేసర పిఎస్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటన మొత్తం కూడా అంటే మటన్ షాప్ లోని రక్తం సేకరించి బయటకు ఈ ముఠా తరలిస్తున్నట్లయితే గుర్తించారు. మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆ మటన్ షాప్ లో ఉన్న 180 రక్తపు ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ముఠా మొత్తం కూడా ఈ మటన్ షాప్ పెట్టుకొని అక్కడ ఏదైతే మూగజీవి రక్తాలని సేకరిస్తున్నారో వాటన్నిటిని కూడా బయటకు తరలిస్తున్నారు. అసలు ఈ మూగజీవి రక్తంతో వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది అయితే ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే పోలీసులకి పక్కా సమాచారం ఉండడంతో నిన్న ఏదైతే ఒక జాయింట్ ఆపరేషన్ నిర్వహించారో అయితే పక్కా సమాచారంతో ఒక్కసారిగా ఈ మటన్ షాప్ పై దాడి చేసిన క్రమంలోని 180 ప్యాకెట్లకు సంబంధించిన మూగజీవుల రక్తం కూడా దొరికింది. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీళ్ళపై అంటే ఆ షాప్ యజమాని అలాగే అక్కడ ఉన్న నకిలీ వెటర్నరీ డాక్టర్ కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం కేసర పోలీసులు కూడా దీంట్లో కేసు కూడా నమోదు చేశారు. అసలు ఏ మూగజీవులు అంటే ఎంతకాలం నుంచి వీళ్ళు ఈ దందా చేస్తున్నారు అనేది ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఈ మూగజీవుల్ని రక్తం తీసుకొని ఎటు పంపిస్తున్నారు, ఎవరికి పంపిస్తున్నారు, వాటి ద్వారా ఏం చేస్తున్నారు అనేది అయితే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పచ్చు. రైట్. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.